విచారించే హక్కు మీకు ఎంతుందో స్టేషన్కి వచ్చిన వాళ్లతో మర్యాదగా మాట్లాడే బాధ్యత కూడా మీకు ఉండాలి. తులసి, ఊరుకోవే. నువ్వు నాకు చెప్తున్నావా? సార్, అసలు మమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎందుకు పిలిచారో అది తెలుసుకుందామని అడుగుతున్నాం సార్. నీ పెళ్ళాం మెళ్ళో నువ్వు కట్టిన తాలుంది. నీ కూతురు మెళ్ళో ఎవడు ఏ దారం కట్టలేదు. ఈ పిల్ల నా కూతురని ఎలా చెప్తుందయా? సార్, మా అమ్మాయి తులసికి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆ పసిపాప తండ్రికి సంబంధం కుదిరింది సార్. అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఆ అబ్బాయి చనిపోయాడు. పాపకు ఎవరూ లేరని ఇంటికి తీసుకొచ్చుకున్నాం సార్. ఖుషి అనాథ కాదు. ఎవరు లేరని అలా ఎలా చెప్తారండి? ఖుషీ మేనతో సూపర్ నికా ఉంది. నేను మేనమావని ఉన్నాను. మేం కూడా చచ్చామనుకున్నారా? అయ్యో, అవే మాటలు బాబు. సార్, ఆ పాపను కిడ్నాప్ చేస్తుందన్న కంప్లైంట్తో పాటు కవర్ కూడా ఇచ్చింది వాళ్లే సార్. మేడం వాళ్ళని నిల్చోబెడతాంటయ్యా. కూర్చోబెట్టు. సార్, మీరు కూర్చోండి. భార్గవ్, ఇప్పుడు కూర్చునే అంత టైం లేదు. సిఐ గారు, వీళ్ళు నా మేనకోడల్ని కిడ్నాప్ చేసి వాళ్ళింట్లో ఉంచుకున్నారు. మా ఖుషిని మాకు అప్పగించండి. పాపని మేము కిడ్నాప్ చేశామని కంప్లైంట్ పెట్టడం ఏంటి మేడం? మీరు చెప్తేనే కదా మేము ఇంటికి తీసుకెళ్ళాం. ఎప్పుడు చెప్పాను? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు హాస్పిటల్లో మీ అన్నయ్య చనిపోయిన తర్వాత ఆ పసిపాప తులసిని అమ్మ అమ్మ అంటూ వెంట పడితే మేము మిమ్మల్ని అడిగే కదమ్మా మాతో తీసుకెళ్ళాం. చచ్చిపోయాడా? లేదు ఖుషి, లేదమ్మా, అలాంటిదేం లేదు. ఊరెళ్ళారమ్మా, వచ్చేస్తారమ్మా. యాక్సిడెంట్ అయ్యింది, నేను బ్రతికాను, కానీ నాన్న వసు చచ్చిపోయారు కదా. ఖుషి, అలా మాట్లాడకు తల్లి, నా బంగారం కదా. పాప మీద మీరు చూపించే దొంగ ప్రేమ చాలే తులసి, ఇక ఆపండి. నా కూతురిది దొంగ ప్రేమ, అలా ఎలా అనగలుగుతున్నావమ్మా? ఈ సెంటిమెంట్ స్టోరీస్ మాకొద్దు సార్. మాకు మా పాప కావాలి. తీసుకెళ్ళండి సార్. ఖుషి, కమ్. నేను రాను. రమ్మంటున్నానా? రా. నేను రాను, నాకు తులసమ్మే కావాలి. చూసారా సార్, 2 రోజుల్లో పాపని ఎలా ఏం మార్చారో. ఏం మందు పెట్టారో? భార్గవ్ గారు, గోరుముద్దలు తినే పాపకి కాస్త కారం కూడా తగలకూడదు అనుకుంటాం. అలాంటిది పాపకు మందు పెట్టామనడానికి మీకు నోరెలా వచ్చిందండి? సీఏ గారు చూసారా, నా మీద సీరియస్ అవుతున్నాడు. కాసేపు అయితే కొడతాడేమో. ఆ పని ఎప్పుడు చెయ్యం బాబు. కిడ్నాపులు చేస్తారంతేనా? మళ్ళీ అలాగే అంటారేంటి సార్? కంప్లైంట్లో ఉన్నదే చెప్తున్నానమ్మా, నేనేం కథలు చెప్పట్లేదు. మర్యాదగా ఆ పిల్లని వాళ్ళకి అప్పచెప్పండి. వద్దు సార్, ఈ పరిస్థితుల్లో ఖుషి నా దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటుంది. తండ్రిని పోగొట్టుకుని హ్యాపీగా ఎలా ఉంటుంది? ఆ విషయాలు గుర్తుకు రాకుండా నేను చూస్తాను మేడం. రేపు మమ్మల్ని కూడా మరిపించేయాలనా? మొన్న పాపను మా ఇంటికి పంపించి ఇవాళ తీసుకెళ్తాం అంటారేంటమ్మా? మా పాప మా దగ్గర ఉంటుందండి. నేను మీ దగ్గర ఉండను, తులసమ్మ దగ్గరే ఉంటాను. సార్, పాప ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండనివ్వండి సార్, ప్లీజ్ సార్. పాప కేర్ టేకర్గా వాళ్ళ మేనత్త మామూలు ఉంటారు. మీరెవరండి మీ దగ్గర ఉంచుకోవడానికి? అది కాదు సార్, ఆ పాప ఇష్టాన్ని కూడా గ్రహించండి. వాళ్లతో ఉండనంటుంది కదా సార్. మీరు నాకు చెప్పడం ఏంటండి? ఏ కానిస్టేబుల్స్ సార్, ముందు పాపను కిడ్నాప్ చేసి నీ పెద్ద మనుషుల్ని లోపలేండయా. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? మేమేం తప్పు చేయలేదు సార్. సార్, పాప గురించి ఆలోచించండి సార్. సార్, సార్, పాప ఏడుస్తుంది సార్. సార్, ప్లీజ్ సార్. సార్, నా మాట వినండి సార్. సార్, 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 ప్లీజ్ సార్,
మా అమ్మ నాన్నలు అరెస్ట్ చేయకండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను. మా అమ్మ నాన్నల్ని వదిలేయండి సార్. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. మేడం సార్ ప్లీజ్ సార్ మీరు చెప్తే వింటారు సార్. ప్లీజ్ సార్ మా అమ్మ నాన్నల్ని విడిపించండి ప్లీజ్ మేడం ప్లీజ్. మీరు ఒక్క మాట చెప్తే వింటారు ప్లీజ్. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. వాళ్ళు చెప్పారని మా అమ్మ నన్నల్ని లాకప్ చేయకండి సార్. వాళ్ళు కిడ్నాప్ చేయలేదు సార్. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్ మా అమ్మ నన్నల్ని విడిపించండి సార్. జై సార్కి నేను నచ్చానంట. మేమంతా ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ఫటాఫటా చెప్పేశారు. అదిగో అక్కడున్నారా? అదుగురా. వీడేంట్రా ఒక్కడే కూర్చున్నాడు? రారా చూద్దాం. ఏంట్రా మావా క్లాస్కి రాకుండా ఇక్కడే ఉండిపోయావు? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంట్రా? నువ్వు కాలేజీకి వచ్చావో రాలేదో, ఎక్కడున్నావో ఏమైపోయావో అని మేమంతా టెన్షన్ పడుతున్నాం రా. ఇప్పుడేమైంది? నేను ఇక్కడే ఉన్నాను కదా. అంత చిరాకు పడ్డం ఎందుకురా? ఏమైందిరా? జాను మాట్లాడింది. జాను మాట్లాడడం ఏంట్రా? తను మనల్ని తంతుంది కూడా. కోతి వేషాలేస్తే. ఆగండ్రా. విశ్వ నువ్వు చెప్పు. వాళ్ళింట్లో వాళ్ళు జానుకి పెళ్లి చేయాలనుకుంటున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చేస్తారేంట్రా? రే ఈడియట్, విశ్వాన్ని పూర్తిగా చెప్పనివరా ముందు. చెప్పమను. పెళ్లి కొడుకు ఎవరో కాదురా, కాలేజ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మన జై గారు. జాను వాడికి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిందా? నువ్వన్నది రివర్స్లో జరిగిందిరా. జై గారికి జాను నచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగారంట. ఇంకా గారు గీరు అంటావేంట్రా? నీ లవర్ని వాడు తన్నుకుపోతుంటే. నీకు చిలక చెప్పినట్టు చెప్పాం కదరా, డిలే చేస్తే ఛాన్స్ పోతుందని. ఆడపిల్ల ఒకరికి మనసిస్తే మళ్ళీ ఇంకొకరి వైపు కన్నెత్తి కూడా చూడదురా. టెన్షన్ పెట్టకండ్రా. రే మామ, ఆ జైగాడు జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ మాత్రమే పెట్టాడు. ఇంకా జాను ఒప్పుకోలేదు కదరా. ఏమోరా, ఏం చెప్పలేదు. బట్ అలా అని ఎస్ కూడా చెప్పలేదు. ఈ లోపు నువ్వు వెళ్ళి నీ మనసులో మాట చెప్పేయచ్చు కదరా. అవునరా, చెప్తే తప్పకుండా నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. ఏ జరిగితే అది జరుగుతుంది. జానుకు నిజం చెప్పే. సార్ నేను చెప్పేది వినండి సార్. వసుంధర మేడం గారికి ఇచ్చిన మాట ప్రకారమే ఖుషిని మా ఇంటికి తీసుకువెళ్ళాను సార్. ఖుషి నా కూతురు. ఏమయ్యా ఎస్ఐ? సార్, ఈ స్టోరీ అంతా ఏ సినిమాలోదయ్యా? సార్ నవ్వుతున్నాడయ్యా, నీకు నవ్వు రావట్లేదా ఏంటి? ఆమె జరిగిందే చెప్తుంది సార్. అబ్బచ్చా, కట్టుకథలు అనిపించడం లేదా నీకు? సార్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను సార్. చూడమ్మా, మాకు సాక్ష్యాలు కావాలి, ప్రూఫ్లు కావాలి. మాటిచ్చాను రాసిచ్చాను అంటే చెల్లదు, మా కళ్ళకి కనపడాలి. సార్ నన్ను నమ్మండి సార్. తులసి, మా అమ్మ చనిపోయిందని నువ్వు డ్రామాలాడుతున్నావు. మేడం అప్పుడు
మీరు కూడా ఉన్నారు కదా మేడం. Shut up! నన్ను వీళ్ళ ముందు ఫూల్ని చేయాలని చూడకు. చూడు తులసి, పవిత్రమైన మొక్క పేరు పెట్టుకున్న నువ్వు నటిస్తుంటే చీచి చిచి చిచి నీ వ్యక్తిత్వం అపవిత్రమైన ఫీలింగ్ నాకు కలుగుతోంది. భార్గవ్ గారు, ఏయ్, ఏంటి అరుస్తున్నావు? ఏంటి సార్ సార్ ఏంటి అరుస్తున్నావు? సార్ సార్, నా కూతురు క్యారెక్టర్ గురించి అనుమానించిన ప్రశ్నించిన అతనికి మర్యాద ఉండకుండా పోతుందని హెచ్చరిస్తున్నాను. అయ్యో మీరు ఊరుకోండి. ఆడపిల్ల ప్రాధేయపడుతూ మాట్లాడుతుంది కదా, మీరు ఆవేశపడి విషయాన్ని పెద్దగా చేయకండి. నీ మొగుడికి చెప్పు, ఇవాళ ఇంకా ఎవరిని లాఠీ చార్జీ చేయలేదు. రోజుకి ఒకరి కాళ్ళైనా విరగొట్టడం నాకు అలవాటు. మీరు కాస్త ఓపిక పట్టండి నాన్న, నేను మాట్లాడుతున్నాను కదా. సార్, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, నన్ను నమ్మండి సార్. కబుర్లొద్దు కానీ వసుంధరా మేడం మరణ వాంగ్మూలం రికార్డ్ చేసుందా? లేదు సార్. మ్యాటర్ ఓవర్. నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆపేసి పాపను వాళ్ళకి ఇచ్చేయి. ఖుషి, మన ఇంటికి వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. ఏయ్, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? కాపాడకండి మేడం, చిన్నపిల్ల. దేశ ముద్రని చేశారు వీళ్ళు. అయినా సిఐ గారు, మేము అత్తమామలమని ప్రూవ్ అయినప్పుడు పిల్లని మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇంకా ప్రాబ్లం ఏంటండి? తీసుకెళ్ళమని చెప్పాగా సార్. ఖుషి రా, రా ఖుషి రా, రా. అరే రమ్మంటున్నానా, రా. నోరు ముయ్, రావే నువ్వు. మేడం, చిన్న పాపని కొడతారా మేడం? ఏంటి అరుస్తున్నావు? వాయిస్ తగ్గించు. ఖుషి, తులసితో మీ నాన్న పెళ్లి సంబంధం కుదరకపోయి ఉంటే మీ డాడీ ప్రాణాలు పోగొట్టుకునేవాడే కాదు. మా అమ్మ కూడా నిన్ను 100 ఏళ్ళు బ్రతికేది. ఇద్దరి ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నా ఇలాంటి బ్యాడ్ గర్ల్ తో ఎందుకుంటా? రా, వచ్చేసాయి. పాపనిస్తావా లేకపోతే లేనిపోని కేసులని మీ నెత్తి మీద పెట్టి మీ ముగ్గురిని లోపలేమంటావా? మేడం, మీరు పాపని తీసుకెళ్ళండి. పిల్లల నాకే ఏడవడం కామనే. తీసుకెళ్ళండి సార్. రా రా ఖుషి, రా ఖుషి, రా ఖుషి. ఏయ్, ఏమండి? ఖుషి, రా ఖుషి. ఖుషి, అమ్మా అమ్మా ఖుషి. వాణి, వస్తున్నానండి. ఒక కాఫీ తీసుకురా, స్ట్రాంగ్ గా ఉండాలి. వదినా, పనిలో పనిగా ఉల్లిపాయ పకోడీ చెయ్యి. కొరకరలు అడొద్దు. క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది కదా నాన్నమ్మ. బుద్ధి లేకపోతే సరి. దున్నపోతుల్లా తింటూ ఇంట్లోనే కూర్చుంటారా మీరు? అరక్కపోతే వరండాలో తిరుగుతున్నానమ్మా. ఒరే ఒరే, ఆ అడుగులేవో కాస్త పోలీస్ స్టేషన్ దాకా వేసి మీ అమ్మా నాన్నని చెల్లెల్ని విడిపించుకొని రండిరా. మాకేం పట్టింది అంటే ఆ పిల్లని తీసుకొచ్చినందుకు తులసి, తనని ప్రోత్సహించినందుకు నాన్న, ఆయన ఎలా చెప్తే అలా తలూపే అమ్మ, ముగ్గురు అనుభవించే టైం వచ్చింది, వెళ్ళారు. అసలు మీరు కొడుకులేనా? అలా తిట్టేస్తారేంటి బామ్మ? మీ మొగుళ్ళున్నారే అసలు మొగాళ్ళు కాదే.
కాళ్ళకి చక్రాలు కట్టుకొని కాలేజీకి వెళ్లే జాను, ఇంటి ఖర్చుల్ని బయటపడేయాలని చూసే తులసి, వీళ్లే మగాళ్ళంటే బామ్మా ఇప్పుడేమైందని అలా నోరు పారేసుకుంటున్నావు? పోలీస్ జీపెక్కి అందరూ వెళ్లడం చూశారు కదా, ఏం జరగనట్టు ఇంత తాపిగా ఎలా ఉన్నారే మీరు? ఎలా వస్తారా రాము? ఎవరో ఒకరు వెళ్లి తీసుకొస్తేనే గాని రాలేరు. పదండి చెరో బండి వేసుకుని వెళ్దాం. వెర్రే ఏంటి నీకు? వాళ్ళు ఏమన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళారు అనుకున్నావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మేము వెళ్తే మమ్మల్ని కూడా కూర్చోబెడతారు. ఒరేయ్ కండలు చూపించమనడం లేదురా, ఆ ఆడపిల్ల మీద చిన్న పిల్ల మీద జాలి చూపించమంటున్నాన్రా. తులసి మా మాట వినుంటే ఎంత దాకా వచ్చేది కాదు. వాళ్ళని ఎంక్వైరీ కోసం మాత్రమే తీసుకెళ్లారు. ఏదో లాకప్ లో వేసినట్టు ఎందుకంత గాబరా పడిపోతున్నారు అందరూ? అన్ని బామ్మ అనుమానాలే. రేయ్, నేనా ముసల్దాన్ని, నువ్వు మూగోడివి, మనిద్దరి మాటలు చెల్లవరా అక్కడ. నా కొడుకు కోడలు మనవరాల్ని విడిపించే ఆ దేవుడెక్కడున్నాడోరా? వెళ్ళిపోయింది నాన్న. ఖుషి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నువ్వు ఇచ్చిన ప్రమాణం గురించి ఆలోచించుకమ్మా. ఆ పాపతో నీకు అంతే రుణం ఉందనుకుని నీ గుండెని నిబ్బరం చేసుకోతండి. తులసి, ఇంటి దగ్గర అత్తయ్య, రాము, కాలేజీ నుంచి వచ్చుంటే జాను, వీళ్ళందరూ మన కోసం కంగారు పడుతుంటారు. తులసి, అమ్మా నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. సార్, ఖుషి పాపని వాళ్ళ అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా, ఇక మా అమ్మ నన్నల్ని విడిచిపెట్టండి సార్. ఎందుకు? ఇంకెందుకు సెల్లో ఉండాలి సార్? ఏమయ్యా సార్ ఇలారా, నేనెవరినైనా సెల్లో వేస్తే ఎంత పెద్ద వాళ్లతో రికమెండేషన్ చేయించినా ఆ రోజే రిలీజ్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. మరి చెప్పవేంటయ్యా, నా టైం అంతా వేస్ట్ చేయకండి. మా పేరెంట్స్ లాకప్ లో ఎందుకు ఉంటారు సార్? కిడ్నాప్ చేసి నిన్ను ప్రోత్సహించినందుకు. సార్ దయచేసి అలా అనకండి సార్, ప్లీజ్ సార్. సార్, ఆ పాపని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా, ఇంకా మా మీద కేసు ఎందుకు ఉంటుంది? మేము ఇక్కడ ఎందుకు ఉండాలి సార్? నాకు నచ్చకపోతే ఉండాలి. అదేంటి సార్, మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇదేమన్నా మీ... ఏయ్, లాఠీ తీసుకొచ్చానంటే 2-3 నెలల దాకా చెప్పులు వేసుకోవడానికి కూడా కుదరదు. అయ్యో మీరు ఊరుకోండి, తులసి మాట్లాడుతుంది కదా. సార్ ఇది అన్యాయం సార్. ఈ విషయంలో మా అమ్మ నాన్నలను... ఎస్ఐ, నాకు ఇన్స్పెక్షన్ ఉందయ్యా, నేను వెళ్ళొస్తాను, సరేనా? ఎస్ సార్. సార్ 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 మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. నా గురించి కానీ చెప్పారంటే నీ కూతుర్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. హే, నీకే అర్థమవుతుందా? మీకెంత ధైర్యం ఉంటే నా మీద కేసు పెట్టడానికి వస్తారా? వస్తే గానీ నీకు పని అవ్వదు. అప్పుడే చెప్పా, నా గురించి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తానని. అయినా కూడా నాకు తెలియకుండా ఇక్కడికి వస్తారా? అన్నా వీడే అన్నా. నువ్వు ఆగరా, నువ్వు చెప్పమ్మా, ఏమైందమ్మా? అన్నా, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోజు వెంటబడి ఏడిపిస్తున్నాడు. రే ఏంట్రా, ఎందుకు ఏడిపిస్తున్నావు అమ్మాయిని? నీకెందుకో? ఎవరు నువ్వు? నన్నే కొడతావా? కొట్టాను కదరా, దెబ్బ తగిలినా తెలియట్లేదా నీకు? నన్నే కొడతావా? ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. నువ్వేం భయపడకమ్మా. నేనెంత చెప్పినా వినిపించుకోవడం లేదమ్మా. మనమేం తప్పు చేయకపోయినా దోషంలా చూస్తున్నారు. పాపని తీసుకెళ్లిపోయాక కూడా ఇలా ఎందుకు చేస్తున్నారండి? సార్, ఇదిగో ఇతనే సార్ నన్ను కొట్టింది, ఇతనే సార్. సిద్ధు, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మరి మీరు ఇన్వాల్వ్ అవ్వాలి కదా సార్.
కేసు పెట్టారు కదా మేము చూసుకుంటాంలే. బాబు మీరు రాకముందు వరకు వీళ్ళు మమ్మల్ని బెదిరించారు బాబు. నోర్మయ్, మీరు చెప్పండి. సిద్ధు, మీరు చెప్పండి సార్. వీడి వల్ల నా చదువు కూడా పోయిందన్నా. ఏయ్ వాడు వీడు అంటున్నావంటే నిన్ను. సిద్ధు, పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా చేసుకోవడం ఏం బాలేదు సిద్ధు. ఎస్ఐ గారు, ఒక రాస్కెల్ చేసిన పిచ్చి పనికి ఈ అమ్మాయి వాడు అంది. వీడు ఏంటి అని పిచ్చి కూతలు కూస్తే నా చెయ్యి లేవక ముందు మీ లాఠీ లేవాల్సిందే. నాన్న, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ దగ్గరకో కమిషనర్ గారి దగ్గరకో వెళ్ళడం కరెక్టేమో? అమ్మా, లాభం లేదమ్మా. మా సిఐ గారి కేసుని టేకప్ చేస్తే తిమ్మిని బంధించేసి వారం రోజులు లాగుతాడు. మీరు కమిషనర్ని కలిస్తే ఇంకొన్ని కేసులు మీ మీద బనాయిస్తాడు. అయ్యో, మేం బయటపడేది ఎలాగయ్యా? బయట ఒక అతనున్నాడు, ఇలాంటివి ఈజీగా డీల్ చేస్తాడు. రాజకీయ నాయకుల అండుంది అతనికి. అతనితో ఒకసారి మాట్లాడండి. ఎవరో అతను దేవుళ్ళ వచ్చాడనుకుంటా. తులసి, వెళ్ళోసారి మాట్లాడమ్మా. అలాగే అమ్మా. అదిగో అమ్మా, అతనే. కలు నీ పని అయిపోతుంది.